హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు యూట్యూబ్ ఛానల్ వైబ్ విత్ ఓకే. ఈరోజు అయితే నేను చార్మినార్ స్ట్రీట్ షాపింగ్ అయితే వచ్చానమాట. సో ప్రతి ఒక్కటి డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను అండ్ వీడియో స్కిప్ చేయకుండా ప్రతిదీ చూడండి. అండ్ మనకి ఇక్కడ దొరకందంటూ ఏది ఉండదు, ప్రతి ఒక్కటి మనకు దొరుకుతుంది. అండ్ మెయిన్గా ఇక్కడ దొరికే ఐటమ్స్ వచ్చేసి ఇయర్ రింగ్స్ అండ్ బ్యాంగిల్స్, అదే కాకుండా ఫుట్వేర్ అండ్ డ్రెస్సెస్ అండ్ బ్యాగ్స్ అండ్ ఇవే కాకుండా మనకి బ్లాక్ బీడ్స్ కూడా ఉంటాయి అన్నమాట. సో ఇక్కడ మనం చార్మినార్లో స్ట్రీట్ షాపింగ్ చేస్తున్నప్పుడు చాలా అంటే చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే వీళ్ళు మనం బార్గెనింగ్ స్కిల్స్ లేకపోతే వీళ్ళైతే మనని గ్యాంబ్లింగ్ చేసేసి మనకు ఒక 50 రూపీస్కి వచ్చేది 100 రూపీస్కి వీళ్ళైతే మనకు సేల్ చేస్తారనమాట. సో వాళ్ళు 150 అట్లా చెప్పినా కూడా మనమైతే బార్గెన్ చేసి దానికి ఎంత కాస్ట్ పడుతుందో సో అంత వరకే తీసుకోవాలి. సో ఇక్కడ అట్లా నడుస్తుంది అనమాట. సో మనం ఎంత జాగ్రత్తగా ఉంటే మనం అంత మంచిగా పర్చేజ్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ చూసారు కదా, ఇయర్ రింగ్స్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఇయర్ రింగ్స్ ఉన్నాయన్నమాట. సో ఇవి స్టార్టింగ్ వచ్చేసి 20 రూపీస్ 10 రూపీస్ నుండి కూడా స్టార్ట్ అవుతున్నాయి. అండ్ మనకి అన్ని వెరైటీస్ దొరుకుతాయి. అండ్ మనం నార్మల్ వేర్కి వేసుకోవచ్చు. అండ్ అదే కాకుండా పార్టీ వేర్కి కూడా మనకి డిఫరెంట్ స్టైల్స్లో మనకి ఇయర్ రింగ్స్ కానీ బ్యాంగిల్స్ కానీ ప్రతి ఒక్కటి మనకి ఇక్కడ దొరుకుతుంది. సో ఇవి వచ్చి 60 రూపీస్ అనమాట. నో ఎక్స్చేంజ్ నో రిటర్న్. సో ఫస్ట్ మనం అన్ని డీటెయిల్గా మంచిగా క్లారిటీగా చూసుకొని తీసుకోవాలన్నమాట, ఏది తీసుకున్నా కూడా ఇక్కడ. సో ఇక్కడ బ్యాంగిల్స్ చూస్తున్నారు కదా, అంటే కాస్ట్ ఎంత, మన బడ్జెట్ ఎంత పెడుతున్నామో దాన్ని బట్టి మనకి ఇక్కడ ఉంటాయి అనమాట. కొంచెం ఎక్కువ బడ్జెట్ పెడితే అంత రేంజ్లో ఉంటాయి, కొంచెం తక్కువ బడ్జెట్లో తీసుకుంటే అంత రేంజ్లోనే ఉంటాయి. అండ్ ఇవి వచ్చేసి 60 రూపీస్కి సెట్ అనమాట. సో నార్మల్ వేర్కి వేసుకోవచ్చు. ఏదైనా పార్టీ వేర్ కంటే కొంచెం ఎక్స్ట్రా 100 రూపీస్ 150 రూపీస్ అట్లా తీసుకోవాలి. బట్ ఇవి అయితే నార్మల్ వేర్ అనమాట. సో దీంట్లో సిల్వర్వి కూడా ఉన్నాయి. సో అవి కూడా చూడండి మీరు. నేను ప్రతిదీ డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్. ఇక్కడైతే నాకైతే చాలా బాగా నచ్చాయి అనమాట. సో అన్నీ బ్యాంగిల్స్ అయితే ఇక్కడ 150 250 ఎట్లా ఉన్నాయి. సో చూడండి, నేను చేతికి వేసుకొని చూపిస్తున్నా. అవి 250 అనమాట. సో అంత వర్తే అనిపించింది నాకు. క్వాలిటీ వైజ్గా వస్తే క్వాలిటీ అయితే అసలు చెప్పనక్కర్లేదు, సూపర్గా ఉంది ఇక్కడ ఈ స్టాల్లో అయితే. నాకైతే చాలా బాగా నచ్చాయి. అండ్ చూడండి మీరు కూడా బ్యాంగిల్స్ అండ్ 100 150 250 రూపీస్లో ఉన్నాయన్నమాట. సో ప్రతిదీ మనకి వాళ్ళు చెప్తారు ఇంత కాస్ట్ అని చెప్పేసి, మనం బార్గెన్ చేసేంత బార్గెన్ చేయాలి. ఇన్ కేస్ మనకి నచ్చితే ఇంత అయినా పెట్టి తీసుకోవాల్సిందే లాస్ట్కి. చూడండి ఎంత బాగున్నాయో. అండ్ ఇవి మనం మిడిల్లో గాజులు వేసుకొని సైడ్ బ్యాంగిల్స్ లాగా వేసుకుంటే చాలా బాగుంటుంది. ఇక్కడ వచ్చేసి రింగ్స్ అనమాట. సో రింగ్స్ చిన్న దగ్గర నుండి చాలా పెద్ద వరకు కూడా ప్రతి రింగ్స్ ఉన్నాయి. బట్ ఏంటంటే నా సైజులో లేవు, సో నేను అందుకనే స్కిప్ చేశాను. జస్ట్ వీడియో వరకే చూపిస్తున్నాను. అండ్ ఇక్కడే క్రాక్స్ అయితే చాలా బాగున్నాయి. నేను నార్మల్గా నా క్రాక్స్ వచ్చేసి 300 రూపీస్కి తీసుకున్నా. బట్ ఇక్కడైతే 250 200 రూపీస్కే మంచి క్రాక్స్ వస్తున్నాయి. సో నేను ఏవైతే వేసుకున్నానో సేమ్ అట్లాంటివి కూడా ఉన్నాయన్నమాట. సో చాలా తక్కువ కాస్ట్లోనే మనకి ఇక్కడ దొరుకుతాయి. అండ్ మంచిగా బార్గెన్ చేసి తీసుకోవాలన్నమాట. సో ఇవి కూడా మనం ఒకటికి 2 సార్లు చూసి తీసుకుంటే మనకు బెటర్ అనమాట. సో చూస్తున్నారు కదా ఎంత బాగున్నాయో. చాలా కలర్ ఆప్షన్స్ కూడా ఉంటాయి అండ్ సైజెస్ చాలా అవైలబుల్గా ఉంటాయి. సో ఇవి వచ్చేసి 100 రూపీస్ 150 రూపీస్ అట్లా ఉంటాయి. సో మినిమం 150 రూపీస్ వరకు అయితే పెట్టవచ్చు వీటికి. సో కొంచెం క్రాక్స్కి అయితే 200 వరకు అయితే పెట్టవచ్చు అనమాట. సో దీంట్లో సైజ్ నాదైతే లేదు, సో నేనైతే తీసుకోవట్లేదు. బట్ ఇవి నాకు ఆల్రెడీ ఉన్నాయి కాబట్టి నేనైతే లైట్ తీసుకున్నా. అండ్ చూడండి ఎంత బాగున్నాయో. కొన్ని అయితే 350 300 రూపీస్ కూడా ఉన్నాయన్నమాట. సో కొంచెం హెవీగా కావాలనుకుంటే కాస్ట్ కూడా కొంచెం హెవీగానే ఉంటుంది. సో మనం అంతా చూసుకొని తీసుకోవాలన్నమాట. అసలు చార్మినార్లో షాపింగ్ చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి పేషెన్స్ కావాలి. అండ్ అదే కాకుండా మనకి ఏంటంటే బార్గెనింగ్ స్కిల్స్ కావాలి. మనం ఇక్కడ బార్గెనింగ్ స్కిల్స్ లేకుండా నార్మల్గా వచ్చి వాళ్ళు ఎంత చెప్తే అంత పెడితే అయితే మనమైతే చాలా లాస్ అవుతాం అనమాట. సో ఇక్కడైతే బ్యాగ్స్ ఉన్నాయి, అంత క్వాలిటీ ఉండవు. బట్ నార్మల్గా బేసిక్ నీడ్స్ కోసం అయితే తీసుకెళ్ళొచ్చు. అంటే రెగ్యులర్గా వాడాలనుకుంటే ఇక్కడైతే తీసుకోవద్దు. బట్ ఏదైనా ఫంక్షనల్ అకేషనల్గా అయితే వెళ్ళొచ్చు అనమాట. సో ఇక్కడ హెయిర్ బ్యాండ్స్ హెయిర్ క్లిప్స్ హెయిర్కి సంబంధించిన ప్రతి యాక్సెసరీస్ అయితే ఇక్కడ ఉన్నాయి. అండ్ అఫోర్డబుల్ ప్రైజెస్లోనే ఉన్నాయన్నమాట. జస్ట్ 10 రూపీస్ నుంచి స్టార్ట్ ఉన్నాయన్నమాట క్లిప్స్. అండ్ దీంట్లో కూడా వెరైటీ స్టైల్స్ ఉన్నాయి. మనకి రిబ్బన్స్ ఉన్నాయి, క్లిప్స్ ఉన్నాయి అండ్ ఐ మాస్క్స్ ఉన్నాయి. ప్రతి ఒక్కటి ఉన్నాయన్నమాట మనకి. సో చూడండి ఎంత బాగున్నాయో. అండ్ డిఫరెంట్ మనకి ఏదైనా థీమ్ స్టైల్లో కావాలన్నా కూడా ఉన్నాయన్నమాట. సో రిబ్బన్స్ హెయిర్ బ్యాండ్స్ క్లిప్స్ అట్లా మనం ఒకసారి మంచిగా తీసుకుంటే అన్నీ బార్గెన్ చేసి తీసుకుంటే తక్కువ కాస్ట్లోనే మంచిగా వస్తాయి. అండ్ ఇక్కడైతే ఎవరు లేరనమాట. సో ఇవంటి మేకప్ కిట్స్ అనమాట. సో మేకప్కి సంబంధించిన యాక్సెసరీస్ అయితే ఫస్ట్ స్టార్టింగ్లో తీసుకున్న వాళ్ళైతే
సో నేను ఇది ఇక్కడ తీసుకోవద్దని చెప్పేసి చెప్తానమాట. సో నార్మల్గా మంచి ఏదైనా లగ్జరీ దాంట్లోనే తీసుకోవాలి, ఎందుకంటే బ్రాండ్ దాంట్లోనే. సో ఇక్కడ నాకు కొంచెం ఓకే బాగానే ఉంటుంది, బట్ ఏంటంటే కొంచెం సెకండ్ హ్యాండ్ క్వాలిటీ అనిపిస్తుంది. మనం ఆల్రెడీ యూజ్ చేస్తున్న మేకప్ మనకు ఆల్రెడీ అలవాటు ఉంది అని చెప్పేసి మనం అనుకుంటే అప్పుడు ఇక్కడ తీసుకోవాలి, ఎందుకంటే మనకి అప్పుడు క్లారిటీగా తెలుస్తుంది కదా ఏది బాగుంది ఏది బాగాలేదని చెప్పేసి. సో అట్లా అనమాట. సో ప్రతిదీ మనం ఆలోచించే ఇక్కడ పర్చేజ్ చేయాలి. ఇక్కడికి వచ్చిన తర్వాత మనకు అన్నీ ప్రతి ఒక్కటి తీసుకోవాలని అనిపిస్తుంది, బట్ ఆలోచించి మనకి ఏది అవసరం ఉందో అది మాత్రమే తీసుకోవాలన్నమాట. సో నేను వెళ్ళిన టైంకి యాక్చువల్గా నేను 1 ఆ టైంకి వెళ్ళాను. సో మార్నింగ్ ఈవినింగ్ ఎట్లాగో చూస్తాం కదా, సో మార్నింగ్ ఎట్లుంటుంది అని చెప్పేసి నేనైతే చూద్దామని చెప్పేసి అయితే వెళ్ళాను అనమాట. ఇంకా అప్పుడప్పుడే షాప్స్ అయితే ఓపెన్ చేస్తున్నారనమాట. సో డ్రెస్సెస్ అయితే చూసారా చాలా ఉన్నాయి అనమాట దీంట్లో డ్రెస్సెస్. అండ్ నాకు ఒక డ్రెస్ అయితే నచ్చింది, సో అది అడిగాను, అది 600 అట్లా చెప్పారు. అండ్ మనం బార్గెన్ చేస్తే 500 450కి అట్లా వస్తుంది. అండ్ కొన్ని షాప్స్లో అయితే ఫిక్స్డ్ రేట్ అట్లా చెప్తున్నారనమాట. సో ఫిక్స్డ్ రేట్ అని చెప్పినా కూడా వాళ్ళు ఇవ్వట్లేదు. సో ఇంకా మనకు నచ్చితే తీసుకోవాలి, లేకపోతే లేదు. అండ్ జ్యువెలరీ యాక్సెసరీస్ విషయంలో అయితే మనం మంచిగా బార్గెన్ చేసే తీసుకోవాలి, ఎందుకంటే దాంట్లోనే వాళ్ళు కొంచెం అటు ఇటు చేస్తారనమాట. సో ఇవన్నీ వచ్చేసి స్కార్ఫ్ అనమాట, జస్ట్ 100 రూపీస్లోనే ఉన్నాయి. అండ్ బ్యాంగిల్స్ చూస్తున్నారా, దీనికి బ్యాంగిల్ ప్లస్ వాచ్ కూడా ఉందన్నమాట. సో బ్యాంగిల్స్ అయితే మనం ఇక్కడ అవసరం లేదు, చాలా రకాల బ్యాంగిల్స్ ఉంటాయి. అండ్ మట్టి గాజులు అంటారు కదా, సో అవి కూడా ఉంటాయి అన్నమాట. సో కలర్ బాగున్నాయి కదా. సో జస్ట్ ఇవి ఒక 3 సెట్స్ అట్లా 100 రూపీస్ అట్లా చెప్తారు అంతే, చాలా తక్కువ కాస్ట్కి ఇస్తారనమాట. సెట్స్లో కావాలనుకుంటే మనం ఇక్కడికి వచ్చి మంచిగా ఎన్ని రకాలు కావాలంటే అన్ని రకాలు తీసుకోవచ్చు. అండ్ మ్యారేజెస్కి ఏదైనా ఫంక్షన్స్కి అకేషనల్గా వస్తే అయితే ఇక్కడ చాలా షాప్ చేయొచ్చు అనమాట. సో ఇక్కడైతే నేను చాలామంది సెలబ్రిటీస్ ఇవి వైరల్ అవుతుందన్నమాట. సో ఇది చూసాను, నేను పెట్టుకుందామని ట్రై చేశాను, బాగానే ఉంది. 100 రూపీస్ అని చెప్పారు. ఈ చైనా ప్రోడక్ట్స్ అన్నీ ప్రతిదీ వీళ్ళు డమ్ చేసి భలే చేస్తారు కదా. సో ఇది చూడండి, ఇది 100 రూపీసేనంట, బాగుంటాయి. అండ్ ఇక్కడ మనకి సన్ గ్లాసెస్ కూడా బాగుంటాయి అన్నమాట. సో ఇవి కూడా కావాలనుకుంటే తీసుకోవచ్చు. అండ్ ఇవి వచ్చేసి నెక్లెస్ సెట్స్ అనమాట. సో సెట్స్ వచ్చేసి ఇవి జస్ట్ 100 రూపీస్ నుండే స్టార్ట్ అనమాట. 100 రూపీస్ 150, కొంచెం ఎక్కువ కాస్ట్ కూడా ఉంటుంది అనమాట. ఏదైనా సరే డిజైన్ని బట్టి స్టైల్ని బట్టి అట్లా కాస్ట్ ఉంటుంది. మనం ఎంత ఎక్కువగా డిజైన్ ఉండాలి, ఎంత హెవీగా ఉండాలి అనుకుంటే అంత కాస్ట్ ఉంటుంది అనమాట. సో ఇక్కడ కూడా మనం బార్గెన్ చేస్తే తీసుకోవాలన్నమాట. సో 150 100 రూపీస్కి వస్తుంది. అండ్ మంచిగా ఏది ఉందో అని చెప్పేసి చూసుకోవాలి. అండ్ ఇవి వచ్చేసి బ్రేస్లెట్స్ అనమాట. సో ఇవైతే ఇట్లాంటి బ్రేస్లెట్స్ అయితే ఈ మధ్య చాలా ట్రెండ్ అవుతున్నాయి కదా. అండ్ దీంట్లో కూడా చాలా మంచి బ్రేస్లెట్స్ ఉన్నాయన్నమాట. సో ఇవి స్టార్టింగ్ వచ్చేసి 50-100 రూపీస్ అట్లా ఉన్నాయి. అండ్ మంచిగా బార్గెన్ చేసుకొని మనకి నచ్చినవి ఏవో 2-3 సెట్స్ అట్లా తీసుకున్నాం అనుకోండి, ఒక్కసారి తీసుకుంటే మనం కొన్ని డేస్ వరకు యూజ్ చేయొచ్చు అనమాట. సో ఇవన్నీ ఇచ్చేసి బ్లాక్ బీడ్స్ అండ్ గోల్డ్ రకంగా కనిపించే ఫేక్ అనమాట. సో ఇవి గోల్డ్ లాగా కనిపించేందుకు వేసుకోవాలి. బట్ ఏంటంటే గోల్డ్ని అయితే ప్రతి ఒక్కరు ఈజీగా గుర్తుపడతారు. ఇవి గోల్డ్ కలర్లో ఉంటాయి తప్ప అంత గోల్డ్ ప్యూరిటీ అయితే దీంట్లో కనిపించదు. సో ఇవైతే మనకు కావాలనుకుంటే ఇవి కూడా తీసుకోవచ్చు. అండ్ దీంట్లో బ్లాక్ బీడ్స్ కూడా చాలా కలెక్షన్ ఉంది. బ్లాక్ బీడ్స్ చూస్తున్నారు కదా మీరు, ఇవి వచ్చేసి 50 రూపీస్ 100 రూపీస్ అట్లా కాస్ట్ ఉందన్నమాట. సో కొన్ని ఏదైనా అకేషనల్గా ఫెస్టివల్ టైమ్స్లో వేసుకోవాలనిపిస్తుంది కదా, సో అప్పుడు ఇక్కడికి వచ్చి మంచిగా తీసుకొని వేసుకోవచ్చు అనమాట. సో అవే కాకుండా ఇయర్ రింగ్స్ కూడా ఉన్నాయి మనకి. ఇయర్ రింగ్స్లో కొన్ని అయితే నాకు బాగా నచ్చాయి. అండ్ దీంట్లో ఒకటి నేను పర్చేజ్ చేశాను కూడా. అండ్ దీంట్లో మీకు ఏదైనా నచ్చితే కూడా కామెంట్ చేయండి. అండ్ చూసారా బ్లాక్ బీడ్స్ అయితే ఎంత డిఫరెంట్గా ఉన్నాయో. అండ్ ఇవి వచ్చేసి గోల్డ్ చైన్స్ లాగా నెక్లెస్ లాగా ఉన్నాయన్నమాట. సో చూడండి ప్రతి ఒక్కటి డీటెయిల్గా చూపిస్తున్నా. అండ్ ఇవి వచ్చేసి మళ్ళీ దీంట్లో బ్యాంగిల్స్ అనమాట. సో గోల్డ్ బ్యాంగిల్స్ లాగా ఫిక్స్డ్ రేట్ అనమాట. సో 100 రూపీస్కి సెట్ అనమాట. అండ్ దీంట్లో 4 వస్తున్నాయి, మంచిగానే ఉన్నాయి. అండ్ అవి కూడా తీసుకోవచ్చు. అండ్ ఇవి వచ్చేసి మళ్ళీ క్రాకర్స్ అనమాట. కొన్ని స్టైల్స్ వెరైటీ స్టైల్స్ ఉన్నాయి కదా, సో అవి మళ్ళీ చూపిద్దామని నేనైతే చూపిస్తున్నాను. ఇట్లా వెళ్తూ ఉంటే మనకైతే చాలా షాపింగ్ ఓపిక ఉండాలి, కానీ మనం అయితే చాలా షాప్ చేయొచ్చు. ఇక్కడైతే 50 రూపీస్ 10 రూపీస్ 20 రూపీస్ అని చెప్పేసి అమ్ముతున్నాను అనమాట. సో ఇట్లానే వెయిట్ చేస్తే చూడండి చాలామంది వచ్చేసి ఇక్కడైతే తీసుకుంటారనమాట. సో అవి 50 20 30 అంటే అవి కాస్ట్ ఎంత ఉందో వీటికి తగ్గట్టే కదా ఉంటుంది డ్రెస్సెస్. సో అంతగానో మేము బాగాలేవు, బట్ చాలామంది అయితే చూస్తున్నారు, తీసుకుంటున్నారు కూడా. ఇవి ఎప్పుడో సెకండ్ హ్యాండ్ లాగానైతే నాకైతే అనిపించాయి అనమాట. నేనైతే రికమెండ్ చేయను. అండ్ ఇక్కడైతే ఇయర్ రింగ్స్ అనమాట. సో మనం డ్రెస్ ఆల్రెడీ ఫిక్స్ చేసుకుని ఏదైతే చూస్ చేసుకుంటామో
మంచిగా ఇక్కడికి వచ్చి దానికి సెట్ అయ్యే మ్యాచింగ్ ఇయర్ రింగ్స్ అట్లా తీసుకోవచ్చు అనమాట. సో చాలా కలెక్షన్ ఉంటుంది ప్రతి ఒక్కటి. అండ్ ఇవి వచ్చేసి మనం హెయిర్ స్టైల్స్ చేసుకున్నప్పుడు దాంట్లో ఫ్లవర్స్ లాగా మధ్యలో యాడ్ చేసుకోవడానికి. సో ప్రతి ఒక్కటి మనకు దొరకదంటూ ఏది ఉండదు, ప్రతి ఒక్కటి మనకి డీటెయిల్గా మనం చూడొచ్చు. అండ్ ఇవన్నీ చూడండి, ఇవన్నీ వచ్చేసి క్లిప్స్ అనమాట. సో డిఫరెంట్ స్టైల్స్లో క్లిప్స్ ఉన్నాయి ఇక్కడ. అండ్ అవే కాకుండా ఇయర్ రింగ్స్ చూస్తున్నారు కదా ఎంత బాగున్నాయో. అండ్ మనకి పెళ్లి జడ ఉంటుంది కదా, పెళ్లి జడకి సంబంధించినవి కూడా ఉన్నాయి చూడండి ఫ్లవర్స్. నార్మల్గా ఎవరు పెట్టుకోరు, ఒరిజినల్ ఫ్లవర్సే పెట్టుకుంటారు. బట్ ఇన్ కేస్ మనం మ్యారేజెస్కి మనం అటెండ్ అయితే ఇట్లాంటివి అయితే పెట్టుకొని అయితే వెళ్ళొచ్చు అనమాట. సో ఇవి కూడా చాలా తక్కువ కాస్ట్లోనే ఉన్నాయి. అండ్ బార్గెన్ మ్యాటర్స్ అని చెప్పాను కదా. సో ప్రతిదీ బార్గెన్ చేయాలి. ఇక్కడైతే నాకు ఒక డ్రెస్ నచ్చింది. సో అదైతే ఫిక్స్డ్ రేట్ 500 అట్లా చెప్పారనమాట. సో నాకు దానికి అంత పెట్టాలి అనిపించలేదు. ఇన్ కేస్ ఇంటికి వచ్చిన తర్వాత మళ్ళీ చూసుకుంటే మనకు ఒకవేళ నచ్చకపోతే 500 వేస్ట్ అవుతాయి కదా. బార్గెన్ చేస్తాను 300 రూపీస్కి అట్లా ఇవ్వమంటే ఇవ్వలేదన్నమాట. సో ఇట్లనే చేస్తారు, మనకి ఏదైనా కావాలనుకుంటేనే తీసుకోవాలి. అండ్ చూడండి డ్రెస్సెస్ ఎంత బాగున్నాయో. అండ్ చాలా కలెక్షన్స్ ఉన్నాయండి ఇక్కడ కూడా. అండ్ డిఫరెంట్ స్టైల్స్లో ఉన్నాయి. అండ్ ఇక్కడ ఒక ఇది ఆల్రెడీ ట్రెండ్ అయిన డ్రెస్సే, బట్ దానికి మళ్ళీ బటర్ఫ్లై లాగా యాడ్ చేసేసి అయితే మళ్ళీ పెట్టారనమాట. సో దానికి వచ్చేసి కాస్ట్ 600 అని చెప్పారు. సో అది 500కి అట్లా ఇస్తారు నాకు తెలిసినంత వరకు అయితే. సో చాలా వెరైటీస్ అయితే ఉంటాయన్నమాట. సో ఇప్పుడు ఓపెన్ చేయమని చెప్పాను అనమాట. సో అది చూపిస్తున్నాడు చూడండి. సో ఇది ఆల్రెడీ ట్రెండ్ అయిన డ్రెస్సే కదా. సో దీనికి మళ్ళీ ఏంటి కొత్త స్టైల్గా వచ్చిందంటే జస్ట్ బటర్ఫ్లైస్ అయితే యాడ్ చేసి పెట్టారనమాట. సో ఇట్లా చాలా వెరైటీస్ ఆఫ్ డ్రెస్సెస్ ఉన్నాయి. మంచిగా మనం ఒకవేళ కావాలనుకుంటే డ్రెస్సెస్ కూడా షాప్ చేసుకోవచ్చు. ఇక్కడైతే మోస్ట్లీ మనం జ్యువెలరీ అయితే రికమెండ్ చేస్తాను నేనైతే. ఇదే నేను అనుకున్న డ్రెస్ అనమాట. సో ఇక్కడ నైట్ వేర్ కూడా మనకు ఉన్నాయి. అండ్ స్టార్టింగ్ వచ్చేసి 100 రూపీస్కి ప్యాంట్ అట్లా ఉంటుంది అనమాట. సో ఇవి వచ్చేసి డైలీ వేర్ అనమాట. సో మనకు డైలీ వేర్లో ఏం కావాలన్నా తీసుకోవచ్చు. అండ్ ఇవి వచ్చేసి వాచెస్లో కూడా తీసుకోవచ్చు అనమాట. స్కార్ఫ్ స్టార్టింగ్ వచ్చేసి 100 రూపీస్ అని చెప్పాను కదా. అండ్ చాలా వెరైటీస్ అయితే ఉన్నాయి. అండ్ ఇట్లా చూస్తే మనకు చాలా టైం పడుతుంది. అండ్ మన దగ్గర బడ్జెట్ ఉండాలి, కానీ అసలు మొత్తం తిరిగేయచ్చు అనమాట షాప్స్. అంత బాగుంటాయి ఇక్కడ. అసలు మనకి ఓపిక ఉంటే మంచిగా ఏదైనా తినడానికి తీసుకొని ఇట్లా వెతుకుంటూ హ్యాపీగా షాప్స్ తిరుక్కుంటూ ఉండొచ్చు. ఫ్రెండ్స్తో వస్తే అయితే అసలు మనకు టైం అన్నదే తెలియదు అనమాట. సో చూడండి ఇదైతే డ్రెస్సెస్. ఇక్కడ నాకు ఒక డ్రెస్ అయితే నచ్చింది. సో ఇది నా సైజులో అయితే లేదన్నమాట. సో అందుకని నేను స్కిప్ చేశాను. బట్ ఇక్కడ డ్రెస్సెస్ అయితే చాలా రీజనబుల్గా ఉన్నాయి, 2-3 థౌజండ్లోనే. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. అండ్ ఇంకెలాంటి వీడియోస్ చేయాలో కూడా కింద కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.